హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేస్తే కాకతీయ కాలనీ చెంగిచెర్ల సికింద్రాబాద్ హైదరాబాద్ అని వచ్చేస్తుంది. కరెక్ట్ లొకేషన్ జగన్ కార్ బజార్ అని కొట్టండి అంతే, ఇంకెవ్వరిని అడగాల్సిన పని లేదు. డైరెక్ట్ లొకేషన్ మన ఆఫీస్ కాడ వచ్చి ఆగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు మీ ముందుకి షిఫ్ట్ డీజిల్ వెహికల్ ఎల్డిఐ 2007 4వ నెల మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది రెన్యువల్ అయ్యింది, 5 years ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అంటే 2027 5వ నెల వరకు జీవితకాలం ఉన్నది. సెకండ్ ఓనర్ హైదరాబాద్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ మీకు 20 వరకు మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి. ప్రజెంట్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. సర్వీస్ కూడా కస్టమర్ కూడా చేయించి పెట్టడం జరిగింది అని కస్టమర్ అయితే మనకు చెప్పడం జరిగింది. మిగతా వివరాలని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క మనం ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చాలా నీట్గా ఉంది. అయితే గీతలు పడితే ఫుల్ పెయింట్ వేయించుకున్నారు. ఎందుకంటే రెన్యువల్ అప్పుడు వెహికల్ నీట్గా లేకపోతే 5 years ఎక్స్టెండ్ చేయరు. కాబట్టి ఈ ఓల్డ్ వెహికల్ కంపల్సరీ వేపిస్తారు. దీన్ని కూడా వేయించారు అట్లానే, కానీ నీట్గా ఉంది. వేయించిన కడకైనా పర్లేదు కానీ నీట్గా ఉంది. టైర్లు చూడండి, ఈ ముందర టైర్లు వచ్చేసి ఒక 60 నుంచి 70% ఉన్నాయి. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం 2013లో మారింది. ఇది ఒరిజినల్లో ఉంది, ఇది ఒరిజినలే, ఇది ఒరిజినలే. ఈ మూడు 2007 ఉన్నాయి. ఇది కూడా 2007 ఉంది. చూడండి, 2000 మీకు కరెక్ట్గా కనిపించట్లేదు ఉంది. 2007 షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది. డీజిల్ వెహికల్ చూడండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ, చూడండి చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే ఏం లేవు. ఇంటీరియర్ కూడా చూడండి, ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. డోర్ కూడా ఒరిజినల్లో ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్లో ఉంది. డీజిల్ వెహికల్. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది షిఫ్ట్ డిజైర్ ఎల్డిఐ. డిజైర్ కాదు, అప్పుడప్పుడు మిస్టేక్ అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్లు కూడా చూడండి మంచిగానే ఉన్నాయి. ఈ టైర్లు కూడా 60%గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్లు కూడా 60% ఉన్నాయి. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి. చేయించిన కాడికి నీట్గా చేయించారు, చాలా నీట్గా ఉంది వెహికల్. చూడండి, ఎక్కడ రస్ట్ అయితే రాలేదు, నీట్గానే ఉంది. ఈ టైర్ కూడా ఒక 40% 40%గా ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్లో ఉంది. అద్దం కూడా ఒరిజినల్లో ఉంది. ఇది కూడా ఒరిజినల్లో ఉంది. ఒక్క ఫ్రంట్ అద్దం ఒక్కటే 2013లో మారింది. పవర్ విండోస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు. పవర్ విండోస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇంకా వెహికల్ యొక్క రీడింగ్ చూడండి, 122,529 కిలోమీటర్లు. మాన్యువల్ గేర్స్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదండి, ఇమ్మీడియట్లీ స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ చిల్డ్ చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క
ఇంజన్ కూడా చూడండి, ఇంజన్ బీటింగ్ కూడా చూడండి, చాలా బాగుంది ఇంజన్ బీటింగ్ మాత్రం. హెడ్ ఇక్కడ ఇంతవరకు ఇప్పలేదు, సీల్ ఇంజన్ ఉంది, టైమ్ ఇంజన్ అయితే మారిందిలే. ఓల్డ్ వెహికల్ కూడా ఎగ్జాక్ట్ బ్యాటరీ ఉంది. అప్లయన్స్ కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పట్టి కూడా ఒరిజినల్గా ఉంది. బ్యానెట్ కూడా షోరూమ్ సెలెక్షన్లో ఉంది. ఒక అద్దం ఒకటే 2013లో మారింది. ఇంజన్ బీటింగ్ చూడండి అన్న, ఇంజన్ అయితే చాలా బాగుంది. ఆయిల్ కూడా చేంజ్ చేసే ఉందన్నారు కస్టమర్ అయితే, చేంజ్ చేసే ఉంది, కాకపోతే బ్లాక్ ఉన్నది. ఈ డీజిల్ ఇంజన్ కాబట్టి కంపల్సరీ బ్లాక్ అయిపోతుంది ఇమ్మీడియట్లీ, 2 రోజులకే 3 రోజులకే బ్లాక్ అయిపోతుంది. పల్చగా ఉందా లేదా చూసుకోవాలి, పల్చగా ఉందా చిక్కగా ఉందా. ఓకేనా, ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. నా వెహికల్ మొత్తం రివ్యూ చేశారు కదా, యాజ్ ఇట్ ఈజ్ నేను ఎట్లా చెప్పానో అట్లనే యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టే ఉంటుందన్న. వెహికల్ మొత్తం కండిషన్ మొత్తం మీకు వివరించాను కదా. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 1,85,000గా చెప్తున్నారు, 1,85,000. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే ఇదే నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి, నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.